హాయ్ హలో అందరికీ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే ఇది ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇక్కడేమో నేను ఉదయాన్నే 5:30కి నిద్రలేచాను. ఇవాళ పిల్లలకైతే స్కూల్ లేదంట. ఇంకా స్కూల్ లేదని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్గా లేచాను. ఇంకా డైలీ స్కూల్ ఉన్నప్పుడేమో 5కే లేచేస్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంటికి దూరంగా ఉందన్నమాట స్కూలు. చాలా అంటే చాలా దూరం. ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడేమో ఇంటికి చాలా దగ్గరగా ఉండేది. అప్పుడైతే ఇంకా వాళ్ళకి పిల్లలకి 7:30కే స్కూల్ ఉండేదన్నమాట. అయితే 6:30కి లేచినా కానీ 1 అవర్ లోపటే వాళ్ళని రెడీ చేసి పంపించేసేదాన్ని. ఎందుకంటే స్కూల్ దగ్గరగా ఉంది కాబట్టి. ఇప్పుడైతే చాలా కష్టమైపోయింది. మాకైతే చాలా దూరం నడవాల్సి వస్తుంది. పాపం పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒకసారిగా మొత్తం వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది కదా. అక్కడ ఇక్కడ కొంచెం వేరుగా ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంది. ఇంకా మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. ఇంకా ఇవాళ ఫ్రైడే కాబట్టి నేనైతే ఇంకా ఉదయాన్నే ఇంటి ముందు మంచిగా ఇది కలర్ చల్లేసి మంచిగా ముగ్గు పెట్టేస్తున్నాను అనమాట. ఇలా వేస్తే చాలా బాగుంటుంది కదా ఫ్రైడే రోజు. ఇంకా త్వరగా అయితే ముగ్గు అయితే వేసేసి ఇంకా ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ ఒక్కొక్కటిగా మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఆ తర్వాత ఏమో ఇవాళ హాస్పిటల్కి వెళ్ళే పని ఉందన్నమాట. నాకే హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక 1 మంత్ నుంచి అయితే నాకు కడుపు నొప్పి చాలా వస్తుందన్నమాట. ఇంకా దానికోసమని చూపించుకోవడానికైతే వెళ్ళాలి. ఇంకా మా వారేమో హైదరాబాద్లోనే ఉన్నారు. ఇంకా తను ఒక 2 డేస్లో వస్తానని చెప్పారు. ఇంకా అమ్మనైతే తీసుకొని వెళ్తున్నాను ఇవాళ అయితే హాస్పిటల్కి. అసలు ఎందుకో అర్థమైతలేదు ఈ మధ్య చాలా అంటే చాలా కడుపు నొప్పి వస్తుంది. ఇది ఒకసారిగా ఎక్కువగా నొప్పి వస్తుంది అనమాట. తర్వాత ఏమో తగ్గిపోతుంది. ఇంకా ఇలానే రిపీటెడ్గా అవుతుందన్నమాట. ఇంకా ఎందుకులే ఒకసారి వెళ్తే బాగుంటుంది కదా హాస్పిటల్కి అని చెప్పేసి ఇవాళ అయితే వెళ్తున్నాను. ఇంకా బయట ముగ్గు వేయడం అయితే అయిపోయింది. ఇల్లు కూడా తుడిచేసాను. ఆ తర్వాత సాహితీ ఏమో స్నానం చేసుకొని రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా రెడీ అయ్యాను. ఇంకా దీక్షిత్ ఏమో స్నానం చేస్తున్నాడు అనమాట. ఇంకా మొత్తం ఇల్లంతా ఒకసారిగా సర్దేశాను మొత్తం నీట్గా ఈ రూమ్ అంతా. ఇంకా కిచెన్ అయితే కొంచెం సర్దలేదు. అది గ్యాస్ స్టవ్ ఏమో కింద పెట్టేశాను అనమాట. అది అక్కడ బ్యాక్ సైడ్ ఏమో కిటికీలు ఉన్నాయి. అక్కడ నుంచేమో మొత్తం గాలి వస్తుంది. ఈ మంట ఏమో ఆరిపోతుంది అనమాట స్టవ్కి. ఇంకా అందుకని చెప్పేసి కింద అయితే పెట్టేశాను స్టవ్ని. ఇంకా నెక్స్ట్ ఏమో పూజ చేసేయాలి. ఇంకా ఇక్కడేమో పూజ చేస్తున్నాను. ఇలా మార్నింగే ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేసేసి ఆ తర్వాత పూజ చేస్తే ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. చాలా బాగుంటుంది చూడ్డానికైతే. చాలా మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఏమో నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా ఇవాళ టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంట్లో. పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా ఏదో ఒకటి తినేసి వెళ్దాంలే. అక్కడ దోశలు వేస్తారనమాట టిఫిన్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా అక్కడే తినేసి ఇంకా అటునుంచి అటే వెళ్ళాలన్నమాట హాస్పిటల్కి. ఇంకా డైలీ అయితే ఇంట్లోనే చేస్తాను. ఏదో ఒకటి ఉదయాన్నే లేచి పిల్లలని రెడీ చేసి స్కూల్కి పంపించాలి కదా. వాళ్ళకి టిఫిన్ కూడా రెడీ చేస్తాను. ఉప్మానో దోశనో ఏదో ఒకటి మ్యాగీనో అలా అనమాట. ఇంకా మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఊరికి వచ్చినప్పటి నుంచి ఉదయాన్నే 5కే లేచేస్తున్నాను అనమాట. మొన్నటి వరకు అయితే సమ్మర్ హాలిడేస్ కదా. ఇంకా అప్పుడంతా చాలా బద్ధకం ఉండేది. ఎట్లా అంటే ఇంకా పిల్లలకి స్కూల్ ఉండేది కాదు కాబట్టి ఇంకా ఎంత లేట్గా లేచినా ఏం పర్వాలేదులే అని చెప్పేసి చాలా లేట్గా లేచేదాన్ని. 7:30 8 వరకు కూడా అలానే పడుకునేదాన్ని. ఇంకా ఇప్పుడు మొత్తం బద్ధకం అన్నీ వదిలిపోయాయి పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత. ఇక్కడేమో మొత్తానికైతే ఇంకా పూజ అయితే చేసేసాను. ఇంకా ధూపం వేసేస్తున్నాను అనమాట. సాంబ్రాణి పొగ అయితే లేదనమాట, సాంబ్రాణి పొడి. ఇంకా మామూలుగా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఇంకా వాటితోనే వేసేస్తున్నాను. ఇంకా పూజ అంతా చేసిన తర్వాత ఒకసారిగా ఇల్లు మొత్తం ఇలా ధూపం వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కానీ మొత్తం పోతుంది కదా. నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తాను పూజ చేసినప్పుడల్లా. ఇంకా పూజ చేసేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే చాలా దూరము, చాలాసేపు నడవాలి.
ఇంకా అలానే వెళ్తాము. ఇంకా మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారనమాట. వీళ్ళు దీక్షిత్ ఫ్రెండ్స్. వీళ్ళతోనే కాసేపు దీక్షిత్ ఏమో క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత నేనేమో ఇంకా టిఫిన్ చేసేసి కాసేపు ఏమో అలా కూర్చొని ఉన్నాము. ఇంకా ఆ తర్వాత ఏమో ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్కి అనమాట. అది దూరంగా ఉంటుంది. ఈ హాస్పిటల్కి వచ్చేసి దీక్షిత్ పుట్టిన తర్వాత ఏమో ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఉన్నప్పుడేమో ఒకసారి అయితే వెళ్ళాను. అప్పుడు నార్మల్గానే ఉండేది హాస్పిటల్. ఇప్పుడు ఒక 10 ఇయర్స్ తర్వాత చూస్తే ఎంత మారిపోయిందంటే హాస్పిటల్ చాలా మారిపోయింది. చాలా మంచిగా కట్టించిండ్రు. ఇప్పుడు చాలా బాగుంది. అసలు ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉందన్నమాట. ఇప్పుడు మొత్తానికి 10 ఇయర్స్లో మొత్తం మారిపోయింది ఇక్కడ. ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా సిస్టర్లతో మాట్లాడితే ఇక్కడేమో డాక్టర్ లేదని చెప్తున్నారు. ఇంకా అయ్యో అనవసరంగా వచ్చేసామని చెప్పి ఇంకా మళ్ళీ అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇంటికి. ఇంకా ఈ వీడియో క్లిప్ వచ్చేసి సాటర్డే రోజు అనమాట. ఇంకా ఈరోజు అయితే ఉదయాన్నే లేచి పిల్లల్ని త్వరగా రెడీ చేసేసి ఇంకా 8:30 వరకు అయితే స్కూల్కి అయితే వచ్చేసాము. వీళ్ళకి 9కి అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1/2 అవర్ అయితే పడుతుందన్నమాట. టైము చాలా దూరం కదా, నడిచేసరికి టైం అయితే పడుతుంది. ఇక మేము కూడా కాసేపు అలానే స్కూల్లో కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకెవరు రాలేదని చెప్పి ఇంకా నేను అమ్మ వచ్చాము స్కూల్ దగ్గరికి. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టుగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.